వాళ్ళకు మీరేమైనా ఆదుకునే పరిస్థితి ఉందా? వాళ్ళని ఏ విధంగా మీరు ఆదుకుంటున్నారు అనేది కూడా మీరు చెప్పాల్సిన బాధ్యత మంత్రి గారి మీద. రవీంద్ర గారు. థ్యాంక్ యూ సార్. సార్, గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ప్రకారం బెల్ట్ షాపులు ఎన్ని ఉన్నాయి సార్? సింపుల్ క్వశ్చన్ సార్, సింపుల్ క్వశ్చన్. గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ప్రకారం ఇంటెలిజెన్స్ మా దగ్గర ఉండదు మేడం, మీ దగ్గర ఉంటుంది. మా దగ్గర ఉండదు. మా దగ్గర ఉంటే ఇల్లీగల్ అవుతుంది అది మేడం. మీ దగ్గర ఉంది ఇంటెలిజెన్స్, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీ కూడా మీ దగ్గర ఉంది కదా మేడం. సరే సరే, ఎన్ని ఉన్నాయి యాజ్ పర్ ఇంటెలిజెన్స్, ఎన్ని ఉన్నాయి, ఎన్నిటి మీద యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది, పెండింగ్ ఎంత ఉంది? ఓకే మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు అంటే సభని కొద్దిగా తప్పుదారి పట్టించే విధంగా వాళ్ళు చెప్పడం లేదు. ఎందుకంటే పూర్తిగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే 1924లో జరిగినటువంటి సంఘటనలు తీసుకొచ్చి ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభుత్వం వేయాలని ప్రయత్నం చేయడం నిజంగా సిగ్గుచేట. ఇది ఆల్రెడీ వాళ్ళ విచారణ జరుగుతూ ఉంది. ఆల్రెడీ సిట్ వేయడం జరిగింది. నేను చెప్పాక మీరు చెప్పాను. నేను సిట్ వేయడం జరిగింది. సిట్టు విచారణ జరుగుతూ ఉంది. అవన్నీ వాస్తవాలు ప్రజలందరికీ కూడా తెలుసు అధ్యక్ష. అవన్నీ త్వరలో బయటకు వస్తాయి. ప్రధానంగా త్రిమూర్తి గారు అడిగింది బెల్ట్ షాప్స్ అయినా ఏని అని అంటున్నారు అధ్యక్ష. ఎక్కడా కూడా మేము, ఎందుకంటే 1924లో మరి ఎవరున్నారు అధ్యక్ష, 65,918 కేసులు ఉన్నాయి అధ్యక్ష. అంటే మరి కోవిడ్ టైంలో కూడా 9,129 కేసులు వాళ్ళు కట్టినాయి అధ్యక్ష. కోవిడ్ టైం 2021లో. అంటే దానికని మేము ఏం చేసామంటే నాన్ డ్యూటీ పెయిడ్లు ఇక్కడ కూడా విపరీతంగా ఉంది అధ్యక్ష. అవన్నీ కూడా కంట్రోల్ చేసాం. కొత్త పాలసీ తీసుకొచ్చాం. బ్రాండ్లు అధ్యక్ష, భూమ్ అని ఏవో బ్రాండ్లు పెట్టేసి ఎంతమంది ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయి. దాన్ని కూడా విచారణ జరుగుతుంది. వస్తాయి అన్ని వస్తాయి. ప్రతిదీ వస్తుంది. కొద్దిగా సమయం అండి ప్లీజ్. కొద్దిగా విచారణ పూర్తయిన తర్వాత అన్ని వస్తాయండి, చెప్తాం. అన్ని వివరాల తర్వాత చెప్తాం. తర్వాత అధ్యక్ష, ఇప్పుడు బిఫోర్ జూన్ మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే నాటికి 21,143 కేసులు ఉన్నాయి అధ్యక్ష. ఇది తర్వాత ఆఫ్టర్ జూన్ 2024లో గణనీయంగా తగ్గినాయి అధ్యక్ష. ఎందుకంటే మేము కేసులు కడుతున్నాం, ఎక్కడ కూడా పెట్టడానికి వీల్లేదని చెప్పేసి చాలా స్ట్రిక్ట్ గా ఉన్నాం. 8,897, 25వ సంవత్సరంలో 9,600 కేసులు పెట్టడం జరిగింది అధ్యక్ష. దాంట్లో 22 షాపులు సస్పెండ్ చేశాం అధ్యక్ష. ఆ సస్పెండ్ చేసినటువంటి షాపుల దగ్గర నుంచి కూడా ఫైన్స్ అన్ని కూడా వసూలు చేయడం జరుగుతుంది. ఇంకా రెండోసారి వాళ్ళు కానీ